అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక మిసెస్ తెలుగు యూఎస్ఏ 2026 పోటీలో ఎంపిక ప్రక్రియలో 22 మంది ఎంపికయ్యారు. వీరిలో గుంటూరుకు చెందిన అమ్మాయి దొప్పలపూడి వినీల కూడా స్థానం దక్కించుకున్నారు. అంతేకాకుండా మిసెస్ తెలుగు గుడ్విల్ అంబాసిడర్గా నిలిచారు. అందాల పోటీల్లో అంతర్జాతీయంగా గుంటూరు క్యాచాటిన వినీలను ప్రవాసాంధ్రులు ప్రముఖులు అభినందిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటుగా ఇతర దేశాల్లో ఉన్న యువతలు పాల్గొన్న ఈ పోటీలో మిసెస్ తెలుగు గుడ్విల్ అంబాసిడర్గా గుంటూరు యువత నిలవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. దొప్పలపూడి వినీల అంజమ్మ నరసింహారావు దంపతులకు జన్మించారు. వినీల స్వగ్రామం గుంటూరు జిల్లా తొళ్లూరు మండలంలోని హరిశ్చంద్రాపురం. ఆమె తల్లిదండ్రులు ప్రస్తుతం గుంటూరులో స్థిరపడ్డారు. వినీల గుంటూరులో పుట్టి పెరిగి చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఉన్నత చదువుల కోసం 2016లో అమెరికాకు వెళ్లి ప్రస్తుతం BI డెవలపర్గా పనిచేస్తున్నారు. వినీల్ అమెరికాలో వివిధ స్థానిక సౌందర్య పోటీల్లో పాల్గొని విజయాలు సాధించారు. తన ప్రతిభ, కృషి, పట్టుదలతో అమెరికాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సైతం ప్రతిభ కనబర్చారు. దొప్పలపూడి వినీలకు మిసెస్ తెలుగు USA 2026లో తెలుగు గుడ్విల్ అంబాసిడర్గా ప్రత్యేక స్థానం లభించడంతో చలపతి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. మిసెస్ తెలుగు USA 2026లో తెలుగు గుడ్విల్ అంబాసిడర్గా ప్రత్యేక స్థానం దక్కించుకోవడం ఆమె పుట్టి పెరిగిన గుంటూరు, జన్మస్థలం తొళ్లూరు మండలంలోని హరిశ్చంద్రాపురానికి గర్వకారణంగా నిలుస్తోంది. భవిష్యత్ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని వినీల కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, గుంటూరు వాసులు అభిలషిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వినీల దొప్పల్పూడి, మా ఊరు గుంటూరు. నేను మిసెస్ తెలుగు USA 2026 ఫైనలిస్ట్. ఇంతకన్నా ముందర మిసెస్ తానా 2025 రన్నరప్ అవడం జరిగింది. మిసెస్ GTA 2025 రన్నరప్ కూడా. నేను చిన్నప్పటి నుంచి పుట్టింది, పెరిగింది అంతా కూడా గుంటూరులోనే. చలపతి ఇంజనీరింగ్ కాలేజ్లో నా ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వివాహం చేసుకొని అమెరికాకు రావడం జరిగింది. నాకు 2 పిల్లలు. నేను BI డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. అమ్మగారు గాడిపత్తి అంజమ్మ, నాన్నగారు దొప్పలపూడి నరసింహారావు గారు. అమ్మగారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వర్క్ చేస్తూ రీసెంట్గా రిటైర్ అవ్వడం జరిగింది. నాన్నగారు 2020లో కోవిడ్ టైంలో చనిపోవడం జరిగింది. హరిశ్చంద్రపురం, మా నాన్నగారి ఊరు వచ్చేసి హరిశ్చంద్రపురం. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇలాంటి పీజెంట్స్ చేయాలని చాలా కోరికగా ఉండేది. కానీ నా హైట్ వచ్చేసి 5'2". అందరూ పొట్టుకుంటావు, నువ్వేం చేస్తావు, ఏం చేయగలుగుతావు అన్నది చెప్తూ ఉండేవాళ్ళు. కానీ అవన్నీ బీట్ చేసి నేను ముందుకు వచ్చి ఈ స్టేజ్లో ఉన్నాను. మై మామ్ అండ్ మై హస్బెండ్ లిటరలీ సూపర్ టాల్ నా పక్కన నించున్నారు. ఏం కాదు, ముందుకెళ్ళు, నేను చూసుకుంటాం పిల్లలు అన్నట్లు. అమ్మగారు ఇండియాలో ఉన్నప్పటికీ నాకు ఆమె సహకారాలు ప్రతి ఒక్క నిమిషం నాతో ఫోన్ కాల్లో ఉంటూ షీ ఎంకరేజ్ మీ ఎవ్రీ పాయింట్ ఆఫ్ మై టైం. థ్యాంక్ యూ మామ్. అలానే పెద్దమ్మ సీతమ్మ, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి పెంచావు. ఇది విన్ అయితే ఖచ్చితంగా ఇట్స్ ఎ గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు వినీల దొప్పల్పూడి. నేను మా ఊరు హరిశ్చంద్రపురం. నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది మొత్తం కూడా గుంటూరులోనే. నేను మిసెస్ తెలుగు USA 2026 ఫైనలిస్ట్ అవ్వడం జరిగింది. ఇంతకన్నా ముందర మిసెస్ తానా 2025 రన్నరప్, మిసెస్ GTA 2025 రన్నరప్ అవ్వడం కూడా జరిగింది. మా అమ్మగారు గాడిపత్తి అంజమ్మ గారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వర్క్ చేస్తూ రిటైర్ అవ్వడం జరిగింది. నాన్నగారు దొప్పలపూడి నరసింహారావు గారు. నేను నా భర్త 2 పిల్లలతో చార్లెట్ నగరంలో నివసిస్తున్నాను. నేను BI డెవలపర్గా కూడా వర్క్ చేయడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి నాకు ఇలాంటి పీజెంట్స్ చేయాలని చాలా కోరికగా ఉండేది. కానీ నా హైట్ 5'2". అందరు నువ్వు పొట్టిగుంటావు, నువ్వేం చేస్తావు, ఏం చేయలేవు అంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు చాలా స్టేజెస్లో ప్రూవ్ చేసి ఫైనల్గా మిసెస్ తెలుగు USA అనే స్టేజ్ మీద మీ గుంటూరు అమ్మాయిగా మీ ముందుకు వెళ్తున్నాను. అందరూ మీ ఆశీర్వాదాలు నా మీద ఉంచాలని కోరుకుంటున్నాను. అలానే నా భర్త, మా అమ్మగారి సహకారంతో ఈ స్టేజ్ దాకా వెళ్ళడం జరిగింది. ఈ క్రౌన్ కనుక నేను విన్ అయితే నేను ఈ క్రౌన్ తీసుకెళ్లి మా పెద్దమ్మ సీతమ్మ గారికి అందించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వినీల దొప్పల్పూడి. అమెరికా అంతా సన్నద్ధమై చేసిన మిసెస్ తెలుగు USA 2026 గాను నేను గుడ్విల్ అంబాసిడర్ అవడం జరిగింది. దీనికి ముందు ఎన్నో విజయాలు నాకు అందినాయి. కానీ ఈ విజయం ఎంతో నా హృదయానికి చేరువుగా అయింది. నేను గుంటూరు అమ్మాయి, అందులో రాజధాని ప్రాంతం అమ్మాయి అవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగనే నేను చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ లో చదవడం వల్ల అక్కడ ఫ్యాకల్టీ పిల్లలు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ విషయస్ నాతో ఉంచడం జరిగింది. అలాగే వాళ్ళందరి ప్రోత్సాహంతో నేను ముందుకు సాగి ఈ విజయానికి చేరువుగా అయ్యాను. వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.